పత్రి సార్ ఒక కాన్సెప్ట్ మనకి చెప్పారు 5 ఫింగర్స్లో. అది సార్ చెప్పారు మనకి. అది మనం ఇంట్లో కూర్చొని లాక్డౌన్లో చూసాం ఎట్లా మనం చేయగలుగుతామో, అవునా కదా? లాక్డౌన్ సమయంలో ఇవన్నీ మనం చేసాం. ధ్యానం గురించి తెలుసుకున్నాం, సాధన చేసాం, చెప్పడం మొదలుపెట్టాం, ప్రచారం చేసాం. ఆ ప్రచారం చేయడానికి ఏదైతే తొందరగా అందరి వరకు చేర్చే ఒక మాధ్యమం పత్రి సార్ మనకి పిఎంసి అని ఇచ్చారు. అది నేను తెలుసుకున్నా. అందరము మన పర్సనల్ లెవెల్లో ఒకళ్ళకి చెప్తూ ఉంటాం. చెప్తామా లేదా? అందరికీ చెప్తున్నాము. అందుకే పత్రి సార్ అన్నారు తెలుగువాళ్ళు వెరుగువాడు. ఒక తెలుగువాడు 51 స్టేట్స్ యుఎస్లో ఉన్నారు కాబట్టి ఆ స్టేట్లో ప్రచారం జరిగిపోతుంది. బట్ ఆ ఒక్కడిని పట్టుకోవాలంటే ఎట్లా? దానికి సార్ మనకి పిఎంసి ఇచ్చారు. సో ఫస్ట్ మనం అందరూ పత్రి సార్ ఆయన గ్రేట్ విజన్కి మనం ఆ విజన్ని తెలుసుకోవాలి అని అంటే మనం ఎంత ధ్యాన సాధన చేయాలో మాకు అర్థం అవుతుంది. ఇక్కడ స్టేజ్ మీద వచ్చి మాట్లాడడం ఒకటే కాదు. ఆ విజన్ని తెలుసుకోవాలి అని అంటే మన చైతన్యం ఎంత ఎక్స్పాండెడ్ అవ్వాలో నేను నా లైఫ్లో ఒక గొప్ప అనుభవం అని అనుకుంటున్నాను. ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్. నాకు ఇట్లాంటి గురువు గారు దొరికారు.